బ్రేకింగ్ చూస్తున్నాం. హిందూపురం వైసీపీలో వర్గపోరు మరింత ముదిరింది. నియోజకవర్గంలో నేతలు 3 వర్గాలుగా విడిపోయారు. తాజాగా తెరపైకి 4వ వర్గం చేరిపోయింది. పుట్టినరోజు పేరుతో మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్ హిందూపురంలోని ఓ తోటలో రాజకీయ విందు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే విందుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు కురబ దీపిక వర్గం మరో కార్యక్రమం శ్రీకారం చుట్టింది. ఇటీవల వైసీపీలో పదవులు పొందిన నేతలకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీపిక కార్యక్రమానికి శ్యామల ఉషశ్రీని ఆహ్వానించారు. రాజకీయ విందుకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి అర్థమవుతోంది వాళ్ళు గెలిచిన గెలుపు ఎలాంటి గెలుపు. మీ నియోజకవర్గమే ప్రూవ్ చేసింది వాళ్ళు గెలిచిన గెలుపు ఇది అని రాష్ట్ర ప్రజలందరికీ కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు, ఈవీఎంల వల్ల గెలిచిన గెలుపు అని ప్రజలందరికీ కూడా మళ్ళీ మనం గుర్తు చేయాల్సిన పరిస్థితి. అలాగే ఇంకొక ప్రముఖ నాయకుడు ఉన్నారు, ఈయన ఎక్కడైనా కనబడితే కొంచెం చెప్పరా మీరు నాకు? ఎక్కడైనా కనబడితే కొంచెం దయచేసి తెలియజేయగలరు. కనబడుట లేదు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పీఠాపురం పీఠాధిపతి పవన్ గారు మిస్సింగ్. రాష్ట్రంలో అయితే అంటే రాష్ట్రంలో జరిగేవి ఈయనకి కనబడట్లేదు,